శుభాభివందనాలు. నిజంగా నేను విజయరాఘవపురం గ్రామంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. నాకు ఈ అదృష్టం భగవంతుడు విజయరాఘవపురం గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కలిసి బాధ్యతగా నాకు సర్పంచి పదవిని కట్టబెట్టబోతున్నారని చెప్పనేసి నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా పెద్దల సహకారం తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీ నుండి డిసిజన్ తీసుకొని తప్పకుండా పరిష్కారం చేసుకుంటాం. ఎక్కడ కూడా మన విజయరాఘవపురానికి ఇప్పటివరకు ఎలాంటి గొడవలు కానీ తారతమ్యాలు కానీ ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఇక ముందు కూడా అలాగే మన గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని చెప్పనేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్యోగ సమైక్యకు సంబంధించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకనంటే వారు గ్రామంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి సమభావనతో ముందుకు పోవాలి. కాబట్టి గ్రామాన్ని ఈసారి మన విజయరాఘవపురం గ్రామం అనేది నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా నిలిచే విధంగా కట్టుబాటుకు మంచి పేరున్న గ్రామంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చర్చలు జరిపినారు. చర్చలు ఏమిటి అంటే యునానిమస్ ఇద్దామనే దాని మీద వారు చాలా కృషి చేసినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ ఆ సందర్భంలో ఒక 3 రోజుల పాటు కూడా వెయిట్ చేయడం జరిగింది. చివరగా మా పార్టీ తరఫున నేను పెద్దల సమక్షంలో అభివృద్ధి కొరకై ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాన్ని కూడా డిసైడ్ చేసుకోవడానికి రమ్మని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. నామినేషన్ విత్డ్రా చేసుకునే రోజు ఏదైతే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు కూడా వెయిట్ చేసినాం. వాళ్ళు రాలేదు, వస్తున్నాం అన్నారు కాబట్టి రాలేదు. ఏం జరిగిందో తెలియదు. రాలేకపోయినందుకు పోటీలో ఉండవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు గ్రామాభివృద్ధికి సంబంధించి ఏ విషయాన్నైనా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కోతులకు సంబంధించి భగవంతుడి రూపం కాబట్టి వాటికి ఆహారానికి సంబంధించి భద్రతగా తీసుకుపోయి చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్న గ్రామంలో ప్రతి పనిని కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా నేను ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దేవాలయం మొట్టమొదటిగా నేను భద్రాచలం పోయి మొక్కుకొని వచ్చినాను. రామాలయం మా గ్రామంలో నేను నిర్మించుకోవడానికి ఇది ఇప్పుడు కాదు, అంతకుముందు గతంలోనే నేను మొక్కి వచ్చినాను. అంతకుముందు నేను చందా రూపంలోనైనా నా వంతు సహాయం చేయడానికి పెద్ద మొత్తంలోనే నేను మనస్ఫూర్తిగా కోరుకొని వచ్చినాను దేవుణ్ణి. కాబట్టి ఆ భగవంతుడే ఈసారి నాకు ఈ రూపంగా నన్ను ముందుకు నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ చేయవలసిన పని దేవాలయంతో మొదలు పెడతాం. సమస్య లేదున్నా కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.